ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ తమ సమాచారాన్ని చోరీ చేస్తోందంటూ తెలంగాణ పరిశ్రమల శాఖ సంయుక్త సంచాలకులు సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమ వెబ్సైట్లో ఉంచిన సమాచారాన్ని తమకు తెలియకుండానే ఏపీ పరిశ్రమల శాఖ తీసుకుంటోందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ నెల 30 వరకు సమాచారాన్ని వెబ్సైట్లో నిక్షిప్తం చేశామని తెలిపారు. అందులో తమ అధికారులు పైల్డ్ అన్న పదం బదులు పొరపాటున ఫిల్డ్ అనే పదం రాస్తే అదే తప్పుతో ఏపీ వెబ్సైట్లో సమాచారం ఉందని వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి విచారణ తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ చాంద్ పాషా చెప్పారు. ఏపీ పరిశ్రమల శాఖ కమిషనర్ అందుబాటులో లేరని, ఆయన వచ్చాక వెబ్ డిజైన్ బాధ్యత ఎవరికి అప్పగించారో తెలుసుకుని అతని నుంచి వివరాలు సేకరిస్తామని వివరించారు. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండూ కూడా ప్రైవేట్ వెబ్ డిజైనర్ కు పని అప్పగించి ఉంటారని, ఆ డిజైనరే తప్పు చేసి ఉంటాడని తాము అనుమానిస్తున్నామని తెలిపారు. విచారణ నిర్వహించి ఎవరు బాధ్యులైతే వారిపై కాపీరైట్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ చాంద్ పాషా పేర్కొన్నారు.